ఏ దేవుడు మా అమ్మ ఏడిపినలేదు, కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను, నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా ₹1 ఖర్చు అడగలేదు. ఎవరిని అప్పడిగినా షూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు. షూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తి పాస్తులు లేవు. రెండు రూమ్లు ఉంటే ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లు. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు. చెప్పులు మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు 3 కనబడతాయి. 10 ఏళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికి నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్. అమ్మా నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడని, ఆయన రుణం తీర్చుకోలేమని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకున్నా.